ఇప్పుడు భారతదేశంలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఇది మన రాజకీయ పటాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఇది కేవలం పార్లమెంట్ సీట్ల పెంపు గురించి మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య భవిష్యత్తును, రాష్ట్రాల మధ్య అధికార సమతుల్యతను శాసించబోయే ఒక కీలకమైన అంశం. అసలు కథేంటి? లోతుగా చూద్దాం. 1971 ఈ ఒక్క సంవత్సరం మన రాజకీయాలను ఇప్పటికీ ఎలా శాసిస్తోందో తెలుసా? ఆలోచించండి. 50 ఏళ్ల క్రితం నాటి జనాభా లెక్కల ఆధారంగా ఈ రోజు మనకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లభిస్తోంది. ఇదొక పొలిటికల్ టైం క్యాప్సూల్ అన్నమాట. దానివల్లే ఇప్పుడు ఇంత పెద్ద చర్చ మొదలైంది. సరే, ఈ మొత్తం విషయాన్ని మనం ఒక 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుగా 1971 కథేంటో చూద్దాం. ఆ తర్వాత దీనికి ప్రతిపాదించిన పరిష్కారం ఏంటి, దానివల్ల వస్తున్న జనాభా చిక్కులేంటి, మన రాజ్యాంగం దీనికి ఎలాంటి మలుపు ఇస్తోంది, చివరగా భవిష్యత్తుకు ఇది ఎలాంటి సవాలు విసురుతోందో చర్చిద్దాం. ఓకే, మొదటి భాగానికి వచ్చేద్దాం. అసలు సమస్య ఏంటంటే, లోక్సభలో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లుండాలి అనే లెక్క ఉంది కదా, అది కొన్ని దశాబ్దాలుగా అస్సలు మారలేదు. కాలం అక్కడే ఆగిపోయిందన్నమాట. అవును, నిజమే. 50 ఏళ్లకు పైగా, అంటే దాదాపు 2 తరాలుగా మన రాజకీయ ప్రాతినిధ్యం 1971 జనాభా లెక్కలమీదే నడుస్తోందన్నమాట. ఈ స్తంభన వల్లే ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద అసమతుల్యత ఏర్పడింది. ఈ చర్చలో మనం పదే పదే వినే పదం డీలిమిటేషన్, అంటే పునర్విభజన. సింపుల్గా చెప్పాలంటే, జనాభా మారినప్పుడు నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ గీయడమన్నమాట. అప్పుడే కదా అందరికీ సరైన ప్రాతినిధ్యం దొరికేది. ఈ టైం లైన్ చూడండి, చాలా సింపుల్గా ఉంది. 1971లో సీట్ల కేటాయింపును ఫ్రీజ్ చేసేశారు. ఇక అప్పట్నుంచి కదల్లేదు. కానీ ఇప్పుడు 2026 తర్వాత వచ్చే మొదటి జనాభా లెక్కల తర్వాత మళ్లీ ఈ ప్రాసెస్ మొదలుపెట్టొచ్చని రాజ్యాంగ సవరణ చెబుతోంది. అంటే ఒక పెద్ద మార్పు మన ముందు కాచుకునుందన్నమాట. సరే, మరి ఇన్నేళ్ల ఈ సమస్యకు పరిష్కారమేంటి? ప్రభుత్వం ఒక ప్లాన్తో ముందుకొచ్చింది. పైకి చూస్తే చాలా సింపుల్, చాలా లాజికల్గా కూడా అనిపిస్తుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ప్రస్తుతం మన లోక్సభలో ఉన్న సీట్లు ఎన్ని? 543. దశాబ్దాలుగా మనం ఇదే నంబర్ వింటున్నాం. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం ఈ సంఖ్య ఏకంగా 816కు పెరగబోతోంది. చూశారా, ఎంత పెద్ద జంప్! మరి ఇంత పెద్ద మార్పు రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది? ఇక్కడే కథ అసలు మలుపు తీసుకుంటుంది. అనుకోని పర్యవసానమన్నమాట. చాలా సింపుల్గా కనిపిస్తున్న ఈ పరిష్కారం రాజకీయంగా ఎంత పెద్ద గందరగోళానికి దారితీస్తుందో చూద్దాం. మనం సూటిగా అడగాల్సిన ప్రశ్న ఒకటే: ఈ సీట్ల పెంపు వల్ల అసలు లాభపడేది ఎవరు? ఇక్కడ 2 వర్గాలు కనిపిస్తాయి. ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలు జాతీయ విధానాలను పాటిస్తూ జనాభాను చాలా సమర్థవంతంగా నియంత్రించాయి. మరోవైపు ఉత్తరాదిలోని హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. ఈ చార్టు చూడండి, ఇది చాలా విషయాలు చెబుతుంది. సింపుల్గా చెప్పాలంటే, జనాభాను కంట్రోల్ చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లొస్తున్నాయి. అంటే వాళ్ళ రాజకీయ ప్రాబల్యం తగ్గుతుంది. మరోవైపు జనాభా ఎక్కువగా పెరిగిన రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తున్నాయి. అంటే మంచి పని చేసినందుకు శిక్ష, చెయ్యనందుకు బహుమతి అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో చూశారు కదా, అసలు సమస్య ఇదే. జనాభా నియంత్రణను సరిగ్గా పాటించని రాష్ట్రాలకు ఈ ప్రతిపాదన వల్ల ఎక్కువ లాభం జరుగుతోంది. జాతీయ విధానాలను గౌరవించిన రాష్ట్రాలు తమ రాజకీయ గొంతుకను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇది అన్యాయమని వాళ్ల వాదన. అయితే ఆగండి, ఈ కథలో మరో ట్విస్ట్ ఉంది. అది మన రాజ్యాంగం నుంచే వచ్చింది. చట్టంలో ఉన్న ఒక చిన్న పాయింట్ ఈ మొత్తం చర్చను మార్చేయగలదు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ఒక ఆసక్తికరమైన విషయం చెబుతోంది. సీట్ల కేటాయింపు అనేది కేవలం జనాభా ఆధారంగానే జరగాల్సిన పనిలేదు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు అని చెబుతోంది. అంటే రూల్స్ అంత కఠినంగా ఏమీ లేవన్నమాట. అవసరమైతే మార్పులు చేయొచ్చు. దీనర్థమేంటంటే, జనాభా అనేది ఒక్కటే కొలమానం కాదన్నమాట. ఇతర అంశాలకు కూడా తలుపులు తెరిచే ఉన్నాయి. అంటే ఈ సమస్యకు పరిష్కారం కేవలం అంకెలతో ముడిపడి లేదు, ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరముంది. ఇక మనం చివరి అంకానికి వచ్చేశాం. భవిష్యత్తు కోసం మన ముందున్న అసలు సవాలు ఏంటి? మన ప్రయాణం ఎటువైపుండాలి? ఈ టేబుల్ చూస్తే మొత్తం వివాదం 2 వాక్యాల్లో అర్థమవుతుంది. ఒకవైపు ప్రజాస్వామ్య సూత్రం, అంటే జనాభా ఎక్కువుంటే ప్రాతినిధ్యం కూడా ఎక్కువుండాలనేది. మరోవైపు సమాఖ్య న్యాయం, అంటే కేంద్రం చెప్పిన జాతీయ లక్ష్యాలను సాధించిన రాష్ట్రాల కృషిని కూడా గుర్తించాలి అనేది. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించడం? సో చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే:
ప్రాతినిధ్యం అనేది అందరికీ సమానంగా ఉండాలా లేక అన్ని రాష్ట్రాలకు న్యాయంగా జరగాలా? ఈ ప్రశ్నకు మనం కనుగొనే సమాధానంపైనే భారత సమాఖ్య భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.